ఇక మహిళా సొసైటీ పేరు మీద కూడా గతంలో చెప్పారు, చాలా నిధి లేకుండా మేము లోన్ ఇస్తాము, మహిళలను ఏదో ఇంకెక్కడికో తీసుకుపోదామని మాట్లాడడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు మనం చెప్పింది చేయాలి, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన కాబట్టి మాట మీద ఉండాలని చెప్పి మీకు అందరూ కూడా తెలుసు. 10 సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బ్యాంకులతో ఇప్పించి 5 సంవత్సరాలు 1,00,000 కోట్ల రూపాయలు ఇచ్చి మరి 2 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇవాళ మనకు రాష్ట్రంలో దగ్గర 70 మంది మహిళలు, 70 లక్షల మంది మహిళలు మహిళా సంఘాలలో ఉన్నారు. ఇది వాళ్ళను ఎన్రోల్మెంట్ పెంచాలి. ఎన్రోల్మెంట్ పెంచి మరి వాళ్ళకు ఇంకా 1,00,000 మంది మహిళల వరకు వాళ్ళని ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉందంట. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. మరి ఇక్కడ మహిళలు కోటీశ్వరులు కావాలంటే మరి ఇక్కడ కోళ్ళ వ్యాపారంలో పాల వ్యాపారం చేస్తే సరిపోదు. అంటే అక్కడ కోళ్ళ వ్యాపారం పాల వ్యాపారం చిన్నది కాదు. ఇవాళ మనకు కరీంనగర్లో మహిళలందరూ కలిసి ఒక మక్కలు సొసైటీ మహిళలు నడిపిస్తారు. మీరందరూ కూడా అవసరం ఉంటే ఒక స్టడీ టూర్ కూడా తీసుకుపోతాం. మీకు బస్సులో మీరు కూడా అవసరం పడి మీ మక్కలు తీసుకుపోతాం. అక్కడ మహిళలు ఏ విధంగా వ్యాపారం చేస్తారు, కోట్ల రూపాయల వ్యాపారం చేస్తాం. మరి అందుకని మహిళల అన్ని పెంచాలని ఇవాళ మీకు 19-16 అప్డేట్ చేస్తాము. దీనిలో ముఖ్యంగా బ్యాంకు లింకేజీ, మరి అదేవిధంగా వడ్డీ లేని రుణాలు. గతంలో చెప్పేది చాలా వడ్డీ లేకుండా ఇస్తుందని చెప్పి, కానీ నిధి మీరే కట్టేది. ఇవాళ వడ్డీ లేని రుణాలు ఎన్ని ఇస్తా ఉన్నాం. అది ప్రాక్టికల్గా మన జిల్లాలో దగ్గర 400 కోట్ల రూపాయలు మనకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. గతంలో మీకు వడ్డీ బకాయిలు ఉంటే ఆ బకాయిలు కూడా ఇప్పుడు తొందరగా మాఫ్ చేయబోతా ఉన్నాం. మీకు అందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఇందిరమ్మ మహిళా శక్తి భవనాలు ఇంకా ప్రతి జిల్లాలో ఇవ్వడంలో ఇక్కడ మహిళా శక్తి భవనం కొరకు ఇక్కడ మన దగ్గర కూడా ఒక ల్యాండ్ కూడా అలాట్ చేసి కలెక్టర్ దగ్గర మీకు అందరికీ మహిళా భవన్ 1 కోటి రూపాయలతో మహిళా భవన్ కూడా నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. మీకు అందరూ కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ప్రతి మండలంలో మీకు మహిళా భవన్ కట్టిస్తాం. ప్రతి విలేజ్లో మీకు మహిళా భవన్ కట్టిస్తాం. మరి నా సీనియర్ ఇస్తామా, ఇప్పుడు ఎమ్మెల్యే ఇస్తామా, సబ్సిడీ ఇస్తామా, కానీ ప్రతి గ్రామంలో ఎక్కడో చాలా గ్రామాల్లో మహిళా భవన్లు లేవు. అడుగుతా ఉన్నారు, సార్ మేము చట్టీగా కూర్చుంటున్నాము, ఎక్కడ స్కూళ్ళలో కూర్చుంటున్నాము, గ్రామ పంచాయతీలో కూర్చుంటున్నాము, ఎక్కడ కూర్చున్నామని మాకు ఏదో రెండంటున్నారు, ఎప్పుడంటే చేసుకుంటున్నారు. మరి మాకు అంత ప్రాబ్లం ఎందుకంటే మరి మా అక్కలందరూ కూడా ఖచ్చితంగా వారు ఒక హాల్ కానీ వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడానికి ఆ హాల్లో ఎలక్ట్రిసిటీ, వాటర్, మరి బాత్రూమ్తో సహా మరి అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి ఇవాళ మేము మన నిజామాబాద్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మహిళా సంఘాలు కట్టిస్తాం. దయచేసి మీరు మరి వినండి. మీకు ఏదో రకంగా ఇప్పుడు కాకుండా సంవత్సరాలకు ఉన్నాను కానీ మొత్తం ఒక 3-4 సంవత్సరాలలో ప్రతి గ్రామంలో మహిళా సంఘాన్ని కట్టిస్తాం. అదేవిధంగా ఇందులో మహిళా క్యాంటీన్లు, శక్తి క్యాంటీన్లు మీరు వాళ్ళ కలెక్టర్ గారు పోయినప్పుడే చెప్పారు. కలెక్టర్ గారు క్యాంటీన్లు అక్కడ అక్షరభావాలకు అక్కడ క్యాంటీన్లు నడిపిస్తాం. మీరు ఎక్కడైనా క్యాంటీన్లు నడిపించుకోవచ్చు. ఇవాళ మన హైదరాబాద్లో ఇంద్రమ్మ క్యాంటీన్ మళ్ళా స్టార్ట్ చేస్తున్నాం. అక్కడ 15 రూపాయలు 19 రూపాయలు అక్కడ రేట్ డిసైడ్ చేసి కొన్ని మున్సిపాలిటీ కడతారు, కొన్ని గవర్నమెంట్ కడతారు, కస్టమర్స్ కడతారు. మహిళా శక్తి క్యాంటీన్ కూడా మీరు నడిపించుకోవచ్చు. అదేవిధంగా మహిళా శక్తి బజార్లు మీకు తెలుసు, హైటెక్ సిటీ దగ్గర సూపర్ గ్రామాలు ఉంటాయి. అక్కడ 3 లక్షల రూపాయలతో గజాలు చాలా ఆడవాళ్ళ ప్రభుత్వము 3 ఎకరాలకు మహిళా శక్తికి అనౌన్స్ చేసి అక్కడ దగ్గర 200 షాపులు నడిపిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మా ధర్మాలు మా సోదరులు చెప్పింది భవాని గారు పచ్చళ్ళు తయారు చేస్తామని చెప్పి ఇక్కడ నిజామాబాద్లో మీరు తయారు చేసిన పచ్చళ్ళు ఇక్కడ అమ్మితే 100 రూపాయలు వస్తాయి. అదే హైదరాబాద్లో ఉంటే 500 రూపాయలు వస్తాయి. వాల్యూ ఎడిషన్ అవుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు తయారు చేసిన వస్తువులను అమ్ముకోవడానికి అక్కడ హైదరాబాద్లో మీకు మరి మహిళా బజార్లు, శక్తి బజార్లు ఏర్పాటు చేసిందో అది కూడా మరి
అందరూ కూడా తెలుసు విద్యుత్ శక్తి అందరికీ అవసరం ఉంటుంది. ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్ పెట్టాలంటే గతంలో అదాని కానీ అంబానీ కానీ ఇంకా పెద్ద పారిశ్రామికవేత్తలు వచ్చేవారు. మీకందరూ కూడా ఈ ప్రభుత్వం 1,00,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను మహిళలకు ఇవ్వాలని నిర్ణయించి మీకు అందరూ కూడా సోలార్ ప్లాంట్ కూడా పెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు మనకు హైదరాబాద్లో 150 బస్సులు హైదరాబాద్ కాకినాడ మార్గంలో మీ మహిళా సంఘాలు 150 బస్సులు మరి మీతో కొనిపించి ఆర్టీసీ అర్థం చేసుకుంటున్నది. మరి మన దగ్గర కూడా తప్పకుండా అన్ని మండలాల్లో ఒక ఆర్టీసీ బస్సు చొప్పున ఈ మహిళా సంఘాలకు అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదేవిధంగా పెట్రోల్ బంక్లు మరి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్, అదేవిధంగా బ్రాండింగ్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ మార్కెటింగ్లో మీ ప్రొడక్ట్స్ మార్కెట్ చేసుకోవడానికి, అదేవిధంగా మరి లింకేజీ మరి ప్రామినెంట్ చేసుకోవడము, మరి అదేవిధంగా వీటికి ఆర్గనైజేషన్గా బలోపేతం చేసి మొత్తం మీద ఒక లక్ష్యం పైన మహిళలను కోటీశ్వరం చేయాలనే లక్ష్యం. మరి రాజకీయంగా 50% రిజర్వేషన్ ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి తీర్మానం తీసుకుని చేయకపోతుందని పంపించడం జరిగింది. సో ఈ విధంగా మరి ఎక్కువ ప్రభుత్వం పనిచేస్తారు తాగుతాయి కాబట్టి ఎక్కువ టైం తీసుకోకుండా ఇవాళ ఎవరైతే కూడా తీసుకుని బ్యాంకు లింకేజీ ద్వారా 204 సంఘాలతో 21,210 కోట్లు అంటే 21.0 కోట్ల రూపాయలు మనం ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా లోన్ పీకులు 59 మంది సభ్యులకు 41,38 లక్షలు. అదేవిధంగా ప్రమాద బీమా సభ్యులకు 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలు. అదేవిధంగా వడ్డీ ఉన్నారు మరి 5,91,00,000 రూపాయలు మొత్తము మన 21,29,29 కోట్లు మరి మనం చిత్రాపతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినాం. మీరు భవిష్యత్తులో ఇంకా రాబోయే కాలంలో ఈ వ్యాపారాలను అభివృద్ధి చేసుకుని మరి ఆర్థికంగా స్వతంత్రం పొందుకొని మరి మీరందరూ కూడా కోటీశ్వరులు కావాలని చెప్పి కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. జై కాంగ్రెస్.
అర్థంగా వెళ్ళిపోతుంటే కోటి ఎక్కువ ఆడవాళ్ళు వెళ్తారా మీరు ఏం చేస్తాం